అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాశ్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాళాగ్నివోలే ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడు దివ్యరథముపై దాడి వెడలెను హనుమంతునిపై మూడు శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగ నాటెను రక్తము చిందగా గాయపరచెను ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున అతి నేర్పుతోడ రణము సల్పెను అక్షకుమారుని మారుతి దయగొని బాలుని చంపగ చేతులు రావని వేసి చూచెను నిగ్రహించుకొని అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున అగ్ని కణమని గాలి కూడదని రఘులక మునుపే ఆర్పుట మేలని సింహనాదమును మారుతి చేసెను అరచేత చరచి హయముల జంపెను రథమును బట్టి విరచి వేసెను అక్షుని ద్రుంచి విసరి వేసెను అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై బడే రక్తపు మోదగా అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను మెల్లగా తేరి క్రోధము పూని తను కుమారుని ఇంద్రజీతుగని ఆ వానరుడు సమాన్యుడు గాడని వానిని వేగ బంధించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము సేయగా ఈ వానరుడు సమాన్యుడు కాడని మొహమోపేతుడు కామరూపుడని ఇంద్రజీతు బహుయోజన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణములు సంగ్రామము గని తహతహలాడిరి ఏమగునోయని బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై బడే పన విభుజుడు తనకు ఒసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతలు కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామము గని తహతహలాడిరి ఏమగునోయని కట్టుబడియున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగినని త్వరగా దానవులు దరిచేరి నారచీరలతో బిగిబంధించిరి
భ్రమవరమున భ్రమాసబంధము క్షణకాలమును తొలగిపోయెను. మారుతి మాత్రము నారచీరలకే కట్టుబడినటుల కదలకయుండెను. వానరోత్తముని దూషణలాడుతూ రావణ కడకు ఈడ్చుకుపోవగ ఈ వానరుని వధించి వేయుడని మన ఎడద్రోహము చేసినాడని రక్తనేత్రముల నిప్పులు రాలగ లంకేశ్వరుడు గర్జన చేయగ రావణ తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని తెల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.